ప్రకాశం జిల్లాలో ఒక చిన్న గ్రామం ఈదుమూడి. అక్కడ మోగించిన ఒక డప్పు పార్లమెంటుతో పాటు దేశమంతా మార్మోగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ ఫలాలు అందని అనేక జాతులను మేల్కొలిపింది. ఈరోజు ఆ ఫలాలు అందుకునే పరిస్థితికి ఆ నినాదం తీసుకువచ్చింది. ఆ నినాదం పేరే మందకృష్ణ. ఎంఆర్పిఎస్ పేరుతోటి తొలి నుంచి రిజర్వేషన్స్లో వర్గీకరణ జరగాలి అని, అన్ని జాతులకి రిజర్వేషన్ ఫలాలు అందాలని ఆయన చేస్తున్న ఉద్యమం నేడు సాకారమైంది. ఈ భారతదేశంలో ఎంతోమంది ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక కనీసం రిజర్వేషన్ ఫలాల ద్వారా చదువుకోవడానికి అందక లేదా ఉపాధి అవకాశాలు పొందని అనేక జాతులు, అనేక కులాలు ఈరోజు ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకోబోతున్నాయి. దీంతో పాటు గుండె జబ్బు చిన్నారుల కోసం ఆయన మాట ఆ తర్వాత ఆరోగ్యశ్రీగా మారి ఎంతోమందికి ఇప్పటికే ఆయువు పోస్తోంది. అదే ఆ ఉద్యమ నినాదమే మందకృష్ణ. ఆయన ఏది పట్టుకున్నా కడదాకా పోరాడతారు, సాధించి తీరుతారు. అందుకే ప్రభుత్వం పద్మశ్రీ తోటి ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం మందకృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. మందకృష్ణ గారు నమస్తే అండి. ఎలా ఉంది చెప్పండి. ఆ రోజు నిజంగా 31 ఏళ్ల క్రితం మీరు 20 మంది ఉంటారా అన్న? ఆ రోజు మీ చుట్టూ ఒక 20 మంది ఉంటారేమో, 15-20 మంది మధ్యలో. అందులో ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ గ్రామాల్లో ఇలా మాకు ఒక ఉద్యమమో రిజర్వేషన్ కావాలనో ఒక డప్పు మోగించడం అనేది అది అసలు చాలా పెద్ద సాహసం కదా. ఏంటి ఆ రోజు మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? తల్లి, ఇప్పుడు మాదిగలకు రిజర్వేషన్లలో న్యాయం జరగట్లేదు అనే విషయం ఒక కరపత్రం ద్వారా చూసాం. మనం పేరున్నారు మొన్న చనిపోయిన మంద జగన్నాథం గారు, అతను ఎన్ వెంకటస్వామి గారని తిరుపతి ఎంపీగా గెలిచారు. ఇద్దరు వీళ్ళిద్దరు అంతకుముందు కొంత మాదిగల్లో కొంత మొదటి తరంలో ఉండబడే ఉన్నత ఉద్యోగ వర్గ స్థాయికి ఎదిగిన వాళ్ళు విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. వాస్తవానికి అదే అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లలో మనకు న్యాయమైన వాటా దక్కట్లేదు, అవకాశాలు ఒక సోదర వర్గంకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి లెక్కలు వివరాలతో సహా వాళ్ళు కరపత్రాలు వేసి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్కి సంబంధించిన విషయంలో జనం సమీకరించబడ్డారు, కానీ అదే అంశం మీద బాగా గట్టిగా మాట్లాడకపోవడం వల్ల కింద అసంతృప్తి వచ్చేసింది. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ సభ కూడా వచ్చేసాడు. ఆది జాంబో అరుంధ సమాఖ్య అని పెడతాం. అప్పుడు పేపర్లో వచ్చేసింది. అంటే న్యాయం అనేది వాస్తవంగానే కనిపిస్తున్నది, న్యాయం జరగాలని. కానీ ఆర్గనైజ్ చేసిన నాయకత్వం దాన్ని కరెక్ట్గా డీల్ చేసేటట్టుగా కనిపించట్లేదు అనే విషయం అర్థమైపోయింది. దానికి కారణం వాళ్ళ పరిమితులు వాళ్ళకు, ఎందుకంటే ఆఫీసర్లు కదా వాళ్ళు, ఒకరు డాక్టర్, ఒకరు ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఆ బాధ్యత మనం తీసుకుందాం అని చెప్పి ఆ రోజు నుంచి మనం ఆలోచించాము. ఇక మనం ఈ పాత్ర పోషించవద్దు అని చెప్పి అట్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశాం. మీరు అన్నట్టుగా ఏర్పాటు చేసినప్పుడు గిన్ని మలుపులు తిరుగుతాయని, ఈ లక్ష్యం కోసం 3 దశాబ్దాలకు పైగా పోరాటం చేయాల్సి వస్తుందని, మధ్యలో ఎన్నో అవంతరాలు ఎదురవుతాయని చెప్పి, ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుందని చెప్పి అనుకోకపోయినా ఒకటి అనుకున్నాం, న్యాయమైన పోరాటాన్ని మనం మొదలు పెడుతున్నప్పుడు న్యాయాన్ని సాధించేంత వరకు దానికోసం నిలబడాలి. ఓకే, మధ్యలో ఎదిగిన నాయకులను పార్టీలు వలలేస్తుంటాయి, వాటికి మనం వెళ్ళొద్దు, ఆశపడద్దు. కొన్ని సమయాల్లో మనకు అడ్డంకులు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని తట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ రెండే అనుకున్నాం. ఈ రెండే అనుకున్నట్టుగానే నిలబడ్డాం. కాబట్టి 30 ఏళ్ళు ఉద్యమం నడవగలిగింది. మీరు అన్నట్టుగా మాదిగలతో పాటు దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలకు ఇవాళ వాళ్ళ న్యాయమైన వాటా పొందే అవకాశం, ఫలాలు పొందే అవకాశం ఇవాళ రాబోతుంది. అంటే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం మీరు స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు ఎంతమంది అమరులు అయి ఉంటారు? అంటే డైరెక్ట్గా జరిగిన మొత్తం పోరాటంలో ఇద్దరేమో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత చంపబడ్డారమ్మా. మాలమహనాడు వాళ్ళ చంపబడ్డారు. ఒకడు తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలో మీరా సాబ్యాన్ని ఒక తమ్ముడిని చంపేశారు. అప్పుడు అంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్సిన సమయంలో తట్టుకోలేక, వాళ్ళు అక్కడ బాగా ఆధిపత్యం ఉంటుంది, చంపబడ్డాడు. తర్వాత తిరుగుడుమెట్ట, పెద్ద మలకపల్లి అనే గ్రామాల మీద దాడులు జరిగినప్పుడు మలకపల్లికి సంబంధించిన సిరానాగేశ్వరరావు ఆ ప్రమాదంలో కొంత గాయాలు పడి కింద పడి చనిపోయాడు. అట్లా చంపబడ్డ వాళ్ళు ఇద్దరు తల్లి. తర్వాత 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకటి తెల్లబండ్ల రవి అని మనకు అనంతపురం జిల్లా తాడిపత్రి. అదే సమయం ప్రభాకర్ అనే తమ్ముడు కూడా వర్గీకరణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు, అదే ఆయన అనంతపురం.
ముగ్గురు గాంధీ భవన్ ఘటనలో అవును, అది ముగ్గురు గుర్తుంది నాకు. ప్రమాదవశాత్తు సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు ప్రమాదవశాత్తు చనిపోయారు. తర్వాత మన భారతి మాదిగ ధర్నాలో పాల్గొని హైదరాబాద్లో హైదరాబాద్ కలెక్టర్ ముందు ధర్నాలు ఉండగానే పోలీసుల తోపులాట్లో కింద పడి భారతి మాదిగ చనిపోయింది. ఇట్లా ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమంలోనే బాగా చనిపోయిన వాళ్ళు ఈ కోణంలో వస్తారు. అదే సమయంలో కొంత ఉద్యమంలో ముందుకెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ రూపంగానో ఇతరత్ర అనారోగ్య రూపంగానో ఫుల్ టైం వర్కర్గా పనిచేసిన వాళ్ళు కూడా పెద్దాడ ప్రకాశరావు లాంటి వాళ్ళు కూడా చనిపోయారు. అట్లా 10 మంది లోపు ప్రత్యక్ష ఉద్యమంలో ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. కానీ అసలు వర్గీకరణ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఫస్ట్ వర్గీకరణ మీరు డిమాండ్ తీసుకొచ్చినప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేశారు. కొంత ఒక ప్రయత్నం కూడా జరిగినట్టుంది కదన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది ఎందుకు ముందుకెళ్ళలేకపోయింది? అమ్మ అప్పుడు ఏమైందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు మాదిగల ఆకాంక్షను ముందు గుర్తించి దాని మీద ఒక కమిషన్ వేశాడు, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్. 94లో మూమెంట్ చిన్నగా స్టార్ట్ అవుతే 95 నాటికి స్టేట్ మొత్తం విస్తరించాం. 96 మార్చి వచ్చే టైంకు హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టాం. అక్కడి నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ మాదిగల మీటింగ్కి వచ్చేసాడు. మీటింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కమిషన్ వేస్తానని చెప్పాడు. కొంత ఆలస్యం అవుతే మళ్ళీ హైదరాబాద్లో పెద్ద ఉద్యమం చేశాం. జస్టిస్ రామచంద్ర కమిషన్ వేశాడు. కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చేసింది. దాని మీద తదుపరి చర్యల భాగంగా ముందుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా కారణాలు ఏమైనా ఆయన వర్గీకరణ చేసిన తర్వాతనే మాదిగలకు కొంత మేలు జరిగింది. దాదాపు 22,000 ఉద్యోగాలు పైగా ఆ సమయంలో వచ్చినాయి. చదువుకునే అవకాశాలు పిల్లలకు పెరిగినాయి. మాదిగలకు మిగతా దళిత కులాలు కూడా పెరిగినాయి. కానీ వీళ్ళు అడ్డంకులు కల్పించే వాళ్ళు ప్రతి దశలో ఏదో రూపంగా అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టేట్కు పవర్ లేదు, కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి ఒక జడ్జిమెంట్, అప్పుడు రామస్వామి అని సుప్రీంకోర్టులో ఒక జడ్జి ఉండే మాల ఆయన. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్కి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితులు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్, అప్పుడు యూపీఏ గవర్నమెంట్. అక్కడ వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉన్నది. యూపీఏ గవర్నమెంట్ అఫిడవిట్ కూడా ఇవ్వాలి. అట్లా మొత్తం సుప్రీంకోర్టులో వాళ్ళు ఉన్నారు, అఫిడవిట్ కేంద్రం నుంచి ఇవ్వలేదు అని మొత్తానికి ఏబిసిడి రద్దయిపోయింది. అంటే స్టేట్కి పవర్ లేదనే పద్ధతిలో ఆ రకంగా రద్దయిన దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటం మళ్ళీ 20 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు చూడండి, ముందు నమ్మకం పోతుంది కదా జనాల్లో. 94లో ఉద్యమం మొదలైంది. ఓకే, 99 నాటికి వర్గీకరణ సాధించాం. 99 నుంచి 2000 సంవత్సరం నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది. అప్పుడే మాదిగలకు చాలా కులాలకు మేలు జరిగింది. 2004లో రద్దయిన కాంచి 2024 మొన్న మళ్ళీ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు మళ్ళీ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ అన్ని ప్రయత్నాలు చేశాం. చివరికి ఆ ప్రయత్నాల భాగంగా చివరి ఘట్టంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మాదిగల ఆవేదనను చూడడానికి రండి, మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయం కనీసం అర్థం చేసుకోవడానికైనా రండి అని చెప్పి కొంత అప్పీల్ చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా 2023 నవంబర్ 11వ తారీఖు నాడు పారేడ్ గ్రౌండ్ మీటింగ్కి వచ్చిన తర్వాత సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాడు, సమస్యలో ఉండబడి న్యాయాన్ని అర్థం చేసుకున్నాడు, మాదిగల్లో సంకల్ప బలం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకున్నాడు. ఆయనే అన్నాడు, ఒక సుదీర్ఘ పోరాటం 30 ఏళ్ళు, 1 లైఫ్ 1 మిషన్ అనే పద్ధతిలో 30 ఏళ్ళు నడిచింది. దీన్ని ఖచ్చితంగా మేము అండదండాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఆయన కమిట్ చేశాడు. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వడానికి కసరత్తు చేశారు. కేటగరీషన్కి అనుగుణంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. దాని తర్వాత జడ్జిమెంట్ వచ్చేసింది. అంటే పోరాటం 3 దశాబ్దాలు నడుస్తుందని నేను అనుకోలేదు, కానీ ఒకటైతే అనుకున్నాం, న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టినప్పుడు అంతిమంగా న్యాయం దక్కించుకునేంత వరకు అయితే పోరాటం జరగాలి కదా, మధ్యలో వదలొద్దు కదా అని చెప్పి ఆ సంకల్పం ఏదైతే ఉన్నదో ఇంత దూరం తీసుకొచ్చింది. కానీ ఫస్ట్ మీరు ఉద్యమం ప్రారంభించినప్పుడు ప్రధానంగా మీ మీద ఒక ప్రచారం అయితే జరిగింది. అది ఒకటి ఎస్సీ ఓట్ బ్యాంక్ అనేది పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉంది. ఎస్సీ ఓట్ బ్యాంకును చీల్చడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యమాన్ని ఆయనే ముందుకి ఈ డిమాండ్ను తీసుకొస్తూ ఎస్సీలో చీలిక తీసుకురావడానికి ఈ ఉద్యమాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారు అనే ఒక అపప్రద ఉంది. అలాంటిది ఏమన్నా ఉందా? అంటే తల్లి, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇది ఉద్యమం ప్రారంభం దాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో
జరుగుతున్న పరిణామాల మీద అవగాహన లేని వాళ్ళు లేదా ఏదో ఒక సాకు పెట్టి దుష్ప్రచారం చేయాలనుకునే వాళ్ళు మాత్రమే అట్లాంటి ప్రచారం చేశారు. ఓకే, దళితులందరూ కాంగ్రెస్సే మెజారిటీ కాంగ్రెస్ ఉన్నారని అనుకుంటున్నాం. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మాదిగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టిండు. తెలుగుదేశం రానంత వరకు మెజారిటీ కాంగ్రెస్లోనే ఉంటారు దళితులు. కానీ కాంగ్రెస్లో కూడా మాదిగలకు న్యాయం జరగలేదనే విషయం అర్థం చేసుకుంటున్న దశలో గౌరవ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మాదిగలకు కొంత ప్రాధాన్యత పెరిగింది. అంటే చంద్రబాబుతో మొదలైంది ఏం కాదు, ఎన్టీ రామారావే మొదలుపెట్టాడు. కాకపోతే ఇంకో విషయం ఉంటుంది, దళితులను చీల్చడం కోసమే కాంగ్రెస్లో ఉండబడే దళితులను చీల్చడం కోసమే చంద్రబాబు ప్రయత్నం చేసినట్టే అన్యాయం జరిగిన దాన్ని సరిచేయడం కోసం వర్గీకరణ చేస్తారు, కానీ చీల్చడం కోసమే అనుకుందాం. ఒకవేళ అనుకుందాం, మరి 1975లో పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది చెమారేతరుల మధ్యలో అసమానతలను తొలగించే దిశగా 2 గ్రూపులు చేసింది కాంగ్రెసే. మరి ఇప్పుడు ఇక్కడ చేస్తే చంద్రబాబు నాయుడు దళితులను చీల్చడం కోసమే చేసిండు అనుకుంటే, మరి అక్కడ పంజాబ్లో ఇదో 99 అనుకుందాం, మరి అక్కడ 75లోనే వర్గీకరణ చేసింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దళితుల మధ్యలో అసమానతలను తొలగించడం కోసం, అందరికీ న్యాయం చేయడం కోసం వర్గీకరణ సూత్రం చూడాలి, కానీ అది చీలిక తెచ్చే విధంగానే మాట చూడొద్దు. మనం చూస్తే మరి అక్కడ మొదలుపెట్టింది వాళ్ళే. రెండోది, ఒకవేళ వర్గీకరణ చేస్తే దళితుల చీలికకే కారణమవుతుంది అనుకుంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను ఏబిసిడి వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇక్కడ. అంటే బీసీలను వర్గీకరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది బీసీలను చీల్చడం కోసం కాదన్నప్పుడు, ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ఎస్సీల చీలిక కోసం కాదన్నప్పుడు, అది టీడీపీ చేస్తే చీలిక ఎట్లా అవుతుంది? మీరు చేస్తే కాదు కదా, వాళ్ళు చేస్తే ఎట్లా అవుతుంది? నెంబర్ 2, ఇకపోతే ఉద్యమం మీద అవగాహన కూడా లేని వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తుంటారు. వాస్తవానికి ముందు మాకు అవగాహన వచ్చింది ఎప్పుడు? విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు అన్యాయం జరిగింది అనేది వచ్చేసింది. మేము ఉద్యమం కొంత మొదలుపెట్టే దశకు వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చింది. మీరు చెప్పండి, ఆలోచించండి, అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టేటప్పటికి ఎన్టీ రామారావు ప్రభుత్వం కూడా ఉన్నది కదా. మరి ఎన్టీ రామారావు పై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని మీరు ఊహించారా? నేను ఊహించాను. కాకపోతే ఉద్యమం ఎట్లా ముందుకెళ్ళిందంటే, బోధించు, సమీకరించు, పోరాడు అనే దశ ఉంటుంది కదా. అంబేద్కర్ చెప్పాడు కదా, బోధించు, సమీకరించు, పోరాడు. మేము ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా బోధించే కార్యక్రమాన్ని చేపట్టడానికి 94-95 వచ్చేసింది. అంటే మేము ఉద్యమానికి రాలే ఇంకా. అంటే అందరిని ఎడ్యుకేట్ చేస్తూ, అందరిని అప్రమత్తం చేస్తూ చైతన్యం చేసే కార్యక్రమే 94 జూలై 7 నుంచి 95 ఎండ్ వరకు కూడా మేము బోధించడం, సమీకరించడం వరకే ఉన్నాం. పోరాటం చేసే దశకు రాలేం. మేము పోరాటం చేసే దశకు వచ్చినప్పటికీ చంద్రబాబు గారు వచ్చారు. అంటే మరి ఇక ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు లేడు కదా, చంద్రబాబు నాయుడు గారు లేడు కదా, ఆయన వల్ల జరిగింది కాదు కదా. కాకపోతే పోరాటం చేసే దశకు వచ్చే సమయానికి ఆయన ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో అందుబాటులోకి వచ్చేసాడు. ఇది సాధ్యాలను ఆలోచించాడు, అన్ని పార్టీతో చర్చించాడు, అఖిలపక్షంతో చర్చించాడు. త్వరగా వర్గీకరణ చేయలేదు అతను, కమిషన్ వేశాడు, కమిషన్ రిపోర్టును అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వర్గీకరణ చేస్తే చీలిక అనుకుంటే కాంగ్రెస్ వర్గీకరణ చేసింది పంజాబ్లో, ఇక్కడ చేసింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ మొదలు కాలే. అది విజయభాస్కర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు అవగాహన వచ్చేసింది. మేము ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం, అది ఉద్యమం ఒక దశకు వచ్చే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి పెట్టినాం, కమిషన్ సాధించుకున్నాం, వర్గీకరణ సాధించుకున్నాం. అట్లా అంటే ఇప్పటి వరకు కూడా మీ 31 ఏళ్ల పోరాటంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు, చివరికి ప్రధాని దాకా వెళ్ళారు, అక్కడ కొంతవరకు న్యాయం జరిగింది. అసలు ఈ మొత్తం రాజకీయ ప్రస్థానంలో ఎవరు ఎక్కువగా ఈ వర్గీకరణకు సంబంధించి సపోర్ట్ చేశారు లేదా అమలు చేశారు, ఎవరు ద్రోహం చేశారు? అంటే ముఖ్యమంత్రి గారికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారే తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. వాస్తవానికి ఇప్పటికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వర్గీకరణ జరగద్దని చెప్పి రోడ్ ఎక్కి చాలా గొడవలు చేసిన రోజులు ఉన్నాయి. వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ లక్షల మందితో పిలుపునిచ్చి పోరాటం చేస్తే వర్గీకరణ అడ్డుకోవడానికి కూడా ఆ స్థాయిలో రోడ్ ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు లేదు ఇప్పుడు వాళ్ళు అడ్డం పడ్డంత మాత్రాన మనం ఆపద్దు, అన్యాయం జరిగిందా లేదా అనే విషయంకి వచ్చినప్పటికీ మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగలతో పాటు చాలా దళిత కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి
న్యాయం కోసమే నిలబడదామని చెప్పి అడ్డంకులు ఇప్పటికంటే 100 రూపాయలుగా తీవ్ర రూపంగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశాడు. మాదిగల్లో కొంత అభిమానం చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఉంటుందంటే దాదాపు ఆయన అమలు చేసిన కాలంలోనే 22,000 ఉద్యోగాలు వచ్చేసినాయి. అంతకుముందు మాకు 20,000 లోపు ఉద్యోగాలు రావాలంటే 50 ఏళ్ళు పట్టింది. కానీ కేటగరైజేషన్ అమలు జరిగిన 4 ఏళ్లలో మనకు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ కృతజ్ఞత అనేది మాదిగల్లో ఆయన పట్ల మొదటి నుంచి ఉన్నది. తర్వాత చదువుకునే పిల్లల సంఖ్య అప్పుడే పెరిగింది. ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇట్లా ఉన్నత విద్యారంగంలో అంతా వాళ్ళు మాదిగ పిల్లలు, ఇతర దళిత పిల్లలు దూసుకెళ్ళడం జరిగింది. అందువల్ల ముఖ్యమంత్రుల కొడుకు వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారే మాదిగల్లో ఆయనకు విలువ ఉన్నది, మేము గౌరవించడం కూడా ఆయన ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది మొదటి నుంచి. 2004, 2014 మధ్యలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే. కానీ అక్కడ వర్గీకరణ విషయంలో కడు కూడా ముందుకెళ్ళనియలే వాళ్ళు. ఆడ శాసించే కాడు ఉన్నారు వాళ్ళు. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. వ్యక్తిగతంగా రాజశేఖర్ గారు మంచోడు, వ్యక్తిగతంగా రాజశేఖర్ గారు చాలా గొప్పవాడు. నేను ఆయనను వ్యక్తిగతంగా చూస్తాను, ఎందుకంటే చాలా గొప్ప మనసు ఉన్నాడు అతను. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయకుండా కొంత జాప్యం చేస్తున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు త్వరగా వర్గీకరణ చేయమని ఆయన లేఖ రాశాడు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా సపోర్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చేసే వర్గీకరణకు సపోర్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రద్దయిన తర్వాత తిరిగి నిలబెట్టడం కోసం ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేశాడు. అఖిల పక్షాలను కూడా కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి అది చేశాడు. సోనియా గాంధీ కలిసి అది చేశాడు. అక్కడ ఉషమేర కమిషన్ వేయించాడు. కాకపోతే అంత పలుకుబడి గల్ల, అంత శక్తివంతుడైన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా వారు వర్గీకరణ అడ్డం పడ్డారు. ఎవరు? అక్కడ యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారికి సలహాదారుడు కొప్పులరాజు, రాహుల్ గాంధీకి సలహాదారుడు రాజశేఖర్, ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు, కేంద్ర ప్రభుత్వంలో వెంకటస్వామి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతున్న రోజులు, మన చింతమోహను, హర్షకుమారు, పెనవాక లక్ష్మి, జేడి శీలం, వీళ్ళందరూ అడ్డం పడ్డారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జిగా కె రామస్వామి ఉన్నాడు. వీళ్ళందరి వల్ల అసలు వర్గీకరణ అడుగు ముందుకెళ్ళనియలే. వాస్తవానికి వర్గీకరణ చేయాల్సింది ముందు ఎవరు? కాంగ్రెస్ వర్గీకరణ చేస్తే నేను ఇంకో దగ్గరికి ఎందుకు పోతాను? ఇవాళ ప్రభుత్వం ఇవ్వడిది బీజేపీ. నేను వర్గీకరణ సాధించుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళాలి. మరి అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను? అప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళాను. చేస్తామని చెప్పి మీరు చేయలేదనే విషయం అర్థమైపోయింది. కాకపోతే వ్యక్తిగతంగా రాజశేఖర్ గారిని ఎందుకు నేను గౌరవిస్తానంటే కారణం, ఆయన మీద అడ్డంకులు తీవ్ర రూపంగా ఉన్నా కూడా వర్గీకరణ అమలు చేయించడం కోసం తాను ముందడుగేశాడు. నిజంగా ప్రమాదవశాత్తు మరణించకపోతే ఆయన సమయంలోనే కొంత కిలించుకోవడానికి అవకాశం ఉన్నది, నేను భావించుకోవడానికి అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్, 2009లో గాంధీ భవన్ మన పిల్లలు తగలబెట్టేసారు. గుర్తుంది నాకు, మేము 2009 తగలబెట్టేశారు. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ గారు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ వస్తే అక్కడ గొడవలు జరిగినాయి. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు బాగా నిరసన వ్యక్తం చేశారు. ఆమె తొందరగా వెళ్ళిపోయింది. ఈలోపు గాంధీ భవన్ తగలబడ్డది, మన పిల్లలు చనిపోయారు, సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఆ కోపం నా మీద ఉండాలి, ఆ కోపం నా మీద రాజశేఖర్ గారికి ఉండాలి. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఉన్న సమక్షంలో గాంధీ భవన్ తగలబడ్డది కదా. వర్గీకరణ చేస్తామని చేయకపోతే మన పిల్లలు ఆవేశంతో పోయి అసెంబ్లీ కూడా ఎగిరి దూకారు. అది అసెంబ్లీ ఇంకో ఘట్టం. ఓకే అమ్మ, ఆమెకి సహజంగా గాంధీ భవన్ తగలబెట్టినప్పుడు ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద నా మీద కోపం ఉండాలి. కానీ ఆయన ఎప్పుడు కూడా లేదు మనం చేస్తామని చేయకపోవడం వల్ల కదా పిల్లల్లో ఆవేశం పెరిగింది, మనమే చేస్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని చెప్పి మాలాంటి వాళ్ళని అరెస్టులను కూడా ఆయన ఆపగలిగిండు. నంబర్ 1. నంబర్ 2, మళ్ళీ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారు యూపీఏ అది సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పడం కోసం వెళ్ళాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఆయన వెళ్ళినప్పుడు 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఇంక మేము కలవలే, ఇక గాంధీ భవన్ తగలబడ్డ తర్వాత ఇక మేము కలవాలి, మా పిల్లలు చచ్చిపోయిన గొడవలు ఇదంతా. కానీ అక్కడికి పోయి ఏం చెప్పిండంటే సోనియా గాంధీ గారికి, మేడం పోయిన 5 ఏళ్లలో నేను 2 పనులు సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయాం, కేంద్రం నుంచి సరైన సానుకూలత లేకపోవడం వల్ల. 1 పోలవరం నిర్మించలేకపోయాము, 2 వర్గీకరణ అమలు చేయలేకపోయాము. దయచేసి ఈ 2 సమస్యల పరిష్కారానికి నాకు కేంద్రం సపోర్ట్ చేయండి అని చెప్పి ఈ 2 విషయాలు ప్రస్తావన చేశాడు. అప్పుడు మేము కలవలేదు. అంటే ఆయన మనసు
అరే ఆ డిమాండ్ అనేది అలానే ఉంది. డిమాండ్ ఉన్నది, న్యాయం కదా, మనం మాట ఇచ్చాం కదా, ఆ మాట నిలబెట్టుకుంటే కదా మంచిది అనే పద్ధతిలో మేము కలగపోయినా ఆయన చెప్పగలిగాడు. అంటే అట్లాంటి పెద్ద ఆయన బతుకుంటే చాలా బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు లేదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ పరంగా మమ్మల్ని మోసం చేసినట్టే కదా. వ్యక్తిగా మేము రాజశేఖర్ గారిని గౌరవిస్తాం. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారితో పెద్ద మాకు పరిచయాలు లేవమ్మా, పెద్దగా లేవు. ఓకే, కాకపోతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అరుంధతీయులకు అంటే మాదిగలకు న్యాయం చేసే దిశగా ఆయన మేనిఫెస్టో పెట్టడం, రాజకీయంగా మాదిగల నుంచి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం, ఓకే మహేంద్రనాథ్ అనే పెద్ద ఆయనకు ఆర్థిక శాఖ ఇవ్వడం, మోత్పల్లి నరసింహ లాంటి వాళ్ళను కొద్దిగా ప్రోత్సహించడం, ఇవన్నీ యంగ్ జరిగింది. కానీ రాజశేఖర్ గారిలో గొప్ప ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన వంతు తాపత్రత పనిచేసాడు. కానీ అంత శక్తివంతుడైన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వర్గీకరణ జరగనివ్వలేదు వీళ్ళు, అది జరిగింది. ఇక కేసీఆర్కి సంబంధించి జనరల్గా తెలంగాణ ఉద్యమం అందరం చూసాము. అన్ని సకల జనులు సబ్బండ వర్గాలు వచ్చిన తర్వాత సాధించిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమం బాగా ఊపందుకుంది. ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేసిన తర్వాత చాలా ఫ్లేరప్ అయింది ఉద్యమం అనేది. అలాంటిది మరి ఎందుకు కేసీఆర్ గారికి మీరు ఎందుకో మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చినట్టుంది కదా? అవును తల్లి, ఇప్పుడు విషయం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఒక వర్గీకరణ గురించి పోరాటం చేస్తూనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతున్న ఉద్యమాలన్నింటిలోనూ భాగస్వామ్యమైంది. ఓకే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కూడా న్యాయబద్ధం అనే విషయం ఎంఆర్పిఎస్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ న్యాయబద్ధమైన ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించాలి కదా, ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి వదిలిపెట్టడం కాదు కదా. అట్లాంటి సమయంలో రాజకీయంగా టీఆర్ఎస్ 2009లో బలహీనపడ్డది ఎన్నికల్లో. 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు గెలిచిన సీట్ల కంటే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణలో ఎక్కువ మంది గెలిచారు, కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా తగ్గిపోయారు. అంటే రాజకీయంగా ఆయన ఏమన్నాడు, ఉద్యమాలొద్దు ఏమొద్దు, రాజకీయంగా మనం బలపడితే తెలంగాణ వస్తుంది అని అన్నాడు. కానీ రాజకీయంగా బలహీనపడ్డది. అప్పుడు ఆయన రెండో స్ట్రాటజీకి వచ్చేసాడు, ఓహో ఉద్యమాలు కూడా నిర్మించాలి అని చెప్పి. అప్పుడు ఆయన అమరదీక్షకి వెళ్ళాడు. రాజకీయంగా బలహీనపడ్డ రోజుల్లో అమరదీక్ష చేస్తున్నప్పుడు ఆయనకు ఎవరు అండగా లేరు. కానీ మనం ఏం చేయాలి, అప్పుడు క్రియాశీలకమైన పాత్ర అప్పుడు కదా పోషించాల్సింది అని చెప్పి కేసీఆర్ గారికి అమరదీక్ష సమయంలో ఆ 10 రోజుల పాటు ఎంఆర్పిఎస్ అండగా ఉన్నది. ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చిన తర్వాత ఎందుకు ఊపు వచ్చిందంటే కేసీఆర్ గారు అమరదీక్ష చేయడానికి ముందుకెళ్తున్న దశలో కరీంనగర్లోనే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన సిద్దిపేట రంగదాంపల్లిలో దీక్ష శిబిరం ఉంటుంది, అక్కడికి రానివలే ఆయన అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్ళి ఖమ్మంలో జైలు పడేశారు. మనం చూసాం. వెంటనే టీఆర్ఎస్ ప్రధాన నేతలందరూ అరెస్ట్ చేశారు. అంటే బయట ఉండి ఉద్యమాలు చేయడానికి ఎవరు సిద్ధంగా లేని పరిస్థితులు నెట్టబడ్డాయి. అట్లాంటి సమయంలో ఉత్తర తెలంగాణలో ఎంఆర్పిఎస్ బలంగా ఉంటుంది, దక్షిణ తెలంగాణలో బలంగా ఉంటుంది, ఆంధ్ర రాయలసీమలో బలంగా ఉంటుంది. టీఆర్ఎస్ అప్పుడు ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నది కానీ దక్షిణ తెలంగాణ బలంగా లేదు. మీరు ఇటువైపు ఎవరు గెలవరు, అటు మొత్తం గెలిచింది. కాబట్టి ఎంఆర్పిఎస్ ఎప్పుడైతే టేకప్ చేసిందో ఆయనకు అండగా వెంటనే సిద్దిపేటకి వెళ్ళి శిబిరం దగ్గరికి వెళ్ళి ఉద్యమానికి పిలుపునిచ్చాం. అక్కడ నుంచి ఓయూలో లాఠీచార్జ్ జరుగుతుంటే అక్కడికి వచ్చాం. బీజేపీ అక్క ఝాన్సీ అని అక్క ఉండే, ఆ అక్క మేము కలిసి అక్కడ నిరసన వ్యక్తం చేశాం లాఠీచార్జ్కి వ్యతిరేకంగా. అక్కడ నుంచి 10 రోజుల పాటు ఉద్యమానికి బాగా క్రియాశీలక పాత్ర పోషించి మనోధైర్యాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. అరే ఎంఆర్పిఎస్ రోడ్ ఎక్కింది కదా అని చెప్పి కుల సంఘాలని రోడ్ ఎక్కడానికి దారితీసింది. అయితే 24 గంటల్లో 48 గంటల లోపే కేసీఆర్ గారు ఖమ్మంలో దీక్ష విరమించేటప్పటికీ ఇక తెలంగాణ అయిపోయిందని చెప్పి చాలామంది భావించుకున్నారు. ఇక ఆయనే దీక్ష విరమించాడు కదా అని చెప్పి అప్పుడు కేసీఆర్కి వ్యతిరేకమైన రోడ్లు ఎక్కారు మళ్ళీ జనం. తెలంగాణ కోసం అనుకూలంగా రోడ్ ఎక్కిన వాళ్ళు 48 గంటల్లోనే మళ్ళీ కేసీఆర్కి వ్యతిరేకంగా మారారు. అప్పుడు ఉద్యమాన్ని బతికించడం కోసం మళ్ళీ అడ్వైజ్ చేశాం. లేదు ఆయన ఎందువల్ల దీక్ష విరమించాడో, లోపల ఏం జరిగిందో, జైల్లో ఉన్నప్పుడు కదా, జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో హాస్పిటల్కి వచ్చిన వెంటనే విరమించాడు కాదు. ఆయన మళ్ళీ కొనసాగిస్తే మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఓకే మళ్ళీ కొనసాగిస్తే మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి సలహాలు ఇస్తే మళ్ళీ ఆయన కొనసాగించాడు. దీక్ష విరమించినోడు మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఆ కంటిన్యూ చేసే దీక్ష హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్లో మొత్తం ఆ వారం రోజుల పాటు ఎంఆర్పిఎస్ క్రియాశీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేసింది. డిసెంబర్ 9 రాత్రి నిమ్మరసం ఇచ్చే సమయానికి కూడా ఎక్కువ సమయం వెచ్చించింది నేను, ప్రొఫెసర్ జయశంకర్ గారు. అట్లా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించాం. అంటే మనం ఏదైతే నమ్ముతామో, ఏది న్యాయం అనుకుంటామో దాని పట్ల కేవలం లిప్సింపుతో కాకుండా ఆ న్యాయం వైపు నిలబడే కాడ క్రియాశీలకమైన పాత్ర పోషించాలనేది ఏ విషయంలో అయినా సరే ఎంఆర్పిఎస్ అనుకున్నది. దానివల్లనే మనం ముందుకెళ్ళాం. ఇక ఎక్కడ కూడా వచ్చింది అన్నప్పుడు మీకు తెలుసు,
ఒక 4-5 కారణాల వల్ల మా వైపు నుంచి మేము కావాలని తప్పు చేయాలని మేము ఎందుకు అనుకుంటాం? ఎందుకు తప్పు చేయాలి? ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎందుకు తప్పు చేయాలి? అక్కడ ఏంటంటే ముందుకెళ్తున్న దశలో కొద్దిగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే ఆయన దళిత ముఖ్యమంత్రి మాట తప్పడం, ఫస్ట్ అక్కడ అందరికంటే ముందు ఎంఆర్పీఎస్ నిరసన వ్యక్తం చేసింది. అందరికంటే ముందు కేసీఆర్కి దీక్ష విరమించే కాడ, దీక్షకు అండగుండే కాడ ఎంఆర్పీఎస్ ఎట్లయితే ముందుకున్నాం, నిమ్మరసం ఇచ్చింది కూడా ఓకే, నిమ్మరసం ఇచ్చే కాడ ఎట్లయితున్నామో ఆయన మాట తప్పినప్పుడు కూడా మరి నిలదీయాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది కదా. ఓకే, అట్లా నిలదీయడం. అన్ని రాజకీయ పార్టీలు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 2, 2014లో అన్ని రాజకీయ పార్టీలపై ఆయనకు అభినందించి దండలేసి పూల బొకేలు చేశారు. ఒక ఎంఆర్పీఎస్ మాత్రమే ఆయన తప్పు చేసిండు అని చెప్పి మీరు దళితులను మోసం చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎట్లా అభినందిస్తారు? అంటే దళితులను ముఖ్యమంత్రి విషయంలో మోసం చేసినా పర్లేదు అన్నట్టే కదా మీ దృష్టిలో కూడా. అది కరెక్ట్ కాదని చెప్పి కేసీఆర్ని విమర్శించాం, ఆయన అభినందించిన పార్టీలను కూడా విమర్శించాం. అప్పుడు ఆయన కొద్దిగా మనసులో ఉంటుంది కదా, అందరు నన్ను అభినందించడానికి పోతే కృష్ణ ఒకడు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేసిండని చెప్పి. దాని తర్వాత ఆయన కొంత జనరల్గా ఎన్నికల్లో నమ్మించడానికి 3 ఎకరాల భూ పంపిణీ ముందుకు తీసుకొచ్చాడు. ఆ 3 ఎకరాల భూ పంపిణీ కూడా ఎక్కడ చేయలేదనే విషయం రుజువు అయిపోయింది కదా. మళ్ళీ ఈలోపు రాజన్నను అకారణంగా బర్తరఫ్ చేశాడు డిప్యూటీ సీఎం నుంచి. అసలు ఏ కారణం చెప్పుకుంటే ఎట్లా బర్తరఫ్ చేశాడని చెప్పి నిలదీయాల్సి వచ్చేసింది. మధ్యలో అసైన్మెంట్ భూములను కూడా కేసీఆర్ వెనుక గుంజుకున్న విషయం మనందరికీ తెలుసు. ఇది పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల పేరుతో అసైన్ భూములే గుంజుకున్నాడు. అంటే దళితులకు చేస్తానది చేయకపోను, దళితుల అవకాశాలను, దళితుల ఆత్మగౌరవాన్ని అంటే ముందు చూడమ్మా. ఇప్పుడు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి మీద మాకు కోపం ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ పోరాటాలు చేసిన సమయంలో ఆయన రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తే. సభలకు వచ్చాడు, సమావేశాలకు వచ్చాడు, ధర్నాలకు వచ్చాడు, ఇట్లా ఉన్నాడు. అంటే వర్గీకరణ సపోర్టరే అతను. తను కూడా మాదిగల మద్దతుతోటే గెలిచినా అని చెప్పి చాలా సందర్భాలు చెప్పుకున్నాడు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇవన్నీ రావడానికి నా వెనక మాదిగ జాతి నాకు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించడం వల్ల వచ్చిందని చెప్పాడు. అంటే మాదిగలైనకు అనుకూలమే, ఆయన వర్గీకరణకు అనుకూలమే. ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆయన అందరికంటే ముందు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో మాట్లాడింది వాస్తవమే. మరి ఆయన అనుకూలంగా మాట్లాడినప్పుడు నేను కూడా అనుకూలంగానే స్పందించాను. ఆయనకు ధన్యవాదాలు చెప్పాను, అభినందించాను. మళ్ళీ ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత నేను పోయి ఆయన బొకే ఇచ్చి కూడా వచ్చేసాను. నేను ఏ మాట కా మాట న్యాయంగా ఉంటే మనం కూడా న్యాయంగానే ఉంటాం. కాకపోతే ఆయన ఆగస్టు 1లో ఈ తీర్పు వచ్చిన రోజు మాట్లాడిండు. మేము ఆగస్టు 22 నేను ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత ఆయనను కలుసుకొని అభినందించాం. ఆయన చెప్పిన మాట అనుకున్న సమయంలో అమలు జరగకపోవడం వల్ల మాకు నష్టమవుతుందనే విషయం అర్థమైపోయింది. ఎగ్జాంపుల్, ఆయన వర్గీకరణ అందరికంటే ముందు అమలు చేస్తామని చెప్పడమే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. కానీ తీరా మాలలు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో లేనంత పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో మాలలకు మొదటి నుంచి ఉంటాయి. అది సంజీవయ్య గారి కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి కాలం వరకు అది సాక్ష్యాలు కనిపిస్తాయి. మిగిలిన పార్టీల్లో అందరూ ఉంటారేమో కానీ కాంగ్రెస్లో రెడ్ల తర్వాత ప్రధాన ఆధిపత్యం ఎవరికి ఉంటుందంటే దళితుల్లో మాలలకే ఉంటుంది. కొన్ని సమయంలో మాలల పలుకుబడి చాలా కాంగ్రెస్ శాసించే కాడ నిలబడుతుంది. అక్కడ ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే మల్లికార్జున ఖర్గే మాల, కర్ణాటక మాల, ఇక్కడ డిప్యూటీ సీఎం మాల, ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కొంత తప్పేశాడు. ఏమిచ్చాడు? గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. కానీ వర్గీకరణ లేకుండానే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే, వర్గీకరణ జరగకముందే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాడు. మరి ఇప్పుడు చెప్పు తల్లి, ఆయన మాకు అనుకూలమని చరిత్ర ఉన్నది, ఆయన అనుకూలంగా ఉంటే నేను కూడా అభినందించిన చరిత్ర నాకు కూడా ఉన్నది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల మనం నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు చెప్పు, మాట నిలబెట్టుకుంటే మేము ఎందుకు నిరసన వ్యక్తం చేస్తాం? 11,000 టీచర్ పోస్టులు అయితే వర్గీకరణ లేకుండానే పోయినాయి కదా. నువ్వు అసెంబ్లీలో చెప్పావు కదా గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి. ఇంకా ఆగస్టు 1వ తారీఖు నాడు జడ్జిమెంట్ వస్తే టీచర్కి సంబంధించిన విషయంలో ఆగస్టు 5 వరకు కూడా ఎగ్జామ్లు జరిగినాయి. అంటే జడ్జిమెంట్ వచ్చినా కూడా పరీక్షలు జరిగినాయి కదా.
మరి గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేయలేదు కదా. అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి మనకు అనుకూలమైన కాంగ్రెస్లో ఒత్తిడి, వర్గీకరణకు వ్యతిరేక శక్తుల ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల ఈయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు అనే విషయం అర్థమైన తర్వాత మనం మన కార్యక్రమం చేశాం. ఇప్పుడు చెప్పండి, వైఎస్ రాజశేఖర్ గారు మాకు అనుకూలం కాదా? అనుకూలమే. కానీ వైఎస్ రాజశేఖర్ గారి కాలంలో వర్గీకరణ జరగనిచ్చారా? జరగలేదు. అట్లనే రేవంత్ రెడ్డి గారు మాకు వ్యతిరేకమా? అనుకూలమే. కానీ అనుకూలమైనా కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళు శాసించి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారా లేదా? నెంబర్ 2. ఇప్పుడు నెంబర్ 3 గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే దశలో మన అసెంబ్లీలో చర్చ జరిగింది అనుకుందాం. వర్గీకరణ ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది కదా. మళ్ళా ఇప్పుడు 60-70 ఏళ్ళు రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మాలవర్గమే పొందిందని సాక్ష్యాలు, కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా దాన్ని అంగీకరిస్తున్నాయి, సమాజం కూడా అంగీకరిస్తుంది. కానీ మీరు ఇప్పుడు చెప్పండి, మేము 1,00,000 డప్పుల కార్యక్రమం ఎందుకు పెట్టాము అనేటప్పటికీ 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది మా ఆవేదన చాటడానికి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోదు లేదు అని ఆవేదన చాటడానికి, మా ఆకాంక్ష చాటడానికి 1,00,000 డప్పుల కార్యక్రమం చేపట్టాం. ఓకే, దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, ఇవ్వకపోతే మేము ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి మేము రద్దు చేసుకున్నాం. ప్రభుత్వంతో మేము ఘర్షణ కోరుకోవట్లేదు, మేము రద్దు చేసుకున్నాం. జనరల్గా అయితే అసలు అట్లా చేసుకున్న చరిత్ర లేదు. ఓకే, అది ప్రదర్శన కోసం రావాల్సిన డప్పులు, కానీ ప్రదర్శన చేయకుండా అది గొడవలు ఎందుకు అని చెప్పి మేము రద్దు చేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ అసెంబ్లీలో చర్చ జరిగింది. మీరు చెప్పండి తల్లి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు మా జనాభా ఎంత ఉన్నదో దానికి దగ్గర రిజర్వేషన్లు రావట్లేదని. ఆయన అసెంబ్లీకి వెళ్ళక ముందే ఇద్దరితో మాట్లాడిండు. నిజమే, మీ జనాభా ఉన్నా కూడా కొంత అవకాశాలు తక్కువ వస్తున్నాయి, కొంత సర్దుబాటు చేసుకోండి. నిన్నటి వరకు మాకు అన్యాయం జరిగింది అనేది రికార్డ్ అవుతున్నప్పుడు వర్గీకరణ జరిగేటప్పుడు కూడా మళ్ళీ మాకే అన్యాయం జరగాల, ఇది న్యాయం కాదు కదా అని ఇప్పుడు మన వాదన. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. 59 కులాల్లో 2 కులాల గురించి మాట్లాడదాం. మేజర్ 2 కులాలు ఎవరు? మాదిగలు, మాలలు. ఇప్పుడు మీరిచ్చిన కమిషన్ నివేదికలోనే 2011 లెక్క ప్రకారం 32,50,000 దగ్గర మాదిగలు ఉన్నారు. ఇప్పుడు కమిషన్ అఖ్తర్ 2011 లెక్కలు ఇప్పుడు బయట పెట్టారు కదా షమీం అఖ్తర్ గారు. అందులో ఎంత ఉన్నది? 32,50,000 దాకా మాదిగలు, సింగిల్ క్యాస్ట్ మాదిగలు ఉన్నారు. మాలలు 15,27,000 ఉన్నారు. అంటే మాలల కంటే డబుల్ కంటే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు 15 లక్షలు కలిపితే 30 లక్షలు. వాళ్ళు 15 లక్షలు అంటే మేము 30 లక్షలు ఉన్నాం డబుల్, కానీ ఇంకా 2.5 లక్షలు అదనంగా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, 15 లక్షలకు 5% రిజర్వేషన్లు వచ్చినప్పుడు, 15 లక్షలకు మీరు 5% రిజర్వేషన్ మాలలకి ఇచ్చినప్పుడు 30 లక్షలకే 10 అవుతుంది కదా మాకు. మరి 32.5 33 లక్షలు ఉన్నది కదా జనాభా. మరి మాకు ఎంత రావాలి? 11 రావాలి. మరి 15 లక్షలకు 5% ఇచ్చినప్పుడు మాకు 33 లక్షలు ఉన్న మాకు 11% ఎందుకు రాలేదని నా ప్రశ్న. ఇప్పుడు అందుకే కదా మా జనాభాకు మించి నేను అడగట్లేదు, మా జనాభా కంటే తక్కువ ఎందుకు వస్తున్నాయి, మరి వాళ్ళ జనాభాకు కంటే మించి ఎందుకు వస్తున్నాయి అంటే పంపిణీ చేసేటప్పుడు కూడా మాకు అన్యాయం జరిగితే ఎట్లా? ఇది న్యాయం కాదు కదా అనే మాట మేము అంటున్నాం. దీనికి జవాబు చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి జవాబు చెప్పకుండా ఇక మా కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా చిన్న లీడర్లతోటి లేదా చిన్న అవకాశాల కోసం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎదురు చూసే వాళ్ళందరితో నా మీద దుష్ప్రచారం చేపించే విధంగా నా మీద ప్రకటనలు చేపిస్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తున్న రోజుల్లో ఆయన కొద్దిగా వర్గీకరణ మీద ముందడుగైనప్పుడు నేను గట్టిగా పట్టుబడుతున్న సమయంలో టీడీపీలో ఉండబడే మా వాళ్ళతోటే నా మీద విమర్శలు పెట్టించేవాళ్ళు. ఓకే, కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్న రోజుల్లో కాంగ్రెస్లో ఉండబడే మా వాళ్ళతోటే రాజశేఖర్ గారి కాలం నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ కాలం వరకు కాంగ్రెస్లో ఉన్న మా వాళ్ళతోటే నా మీద మాట్లాడించేవాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ మీద యుద్ధం చేస్తున్న రోజుల్లో కదా టీఆర్ఎస్లో ఉండబడే మాదిగ లీడర్లతోటే నా మీద యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేను ఒకే ప్రశ్న అడుగుతున్నా, ఆ ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారే. 15 లక్షల వాళ్లకు 5% మీరు ఇచ్చినప్పుడు 33 లక్షల మాకు అదే శాతం ప్రకారంగా 11% ఎందుకు ఎత్తలేరని ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఆయన జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నాడు, కానీ మా వాళ్ళందరితో నా మీద మాట్లాడిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే పాలకులను ఒక సమస్య మీద ఎప్పుడు బలంగా నిలదీస్తున్నామో అదే పాలక వర్గం దగ్గర ఉండబడి అదే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళతోటి
మాట్లాడిస్తారు అనడానికి ఇది ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది. అయితే మనం 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 మాట్లాడే మాట న్యాయమా కాదనుకున్నప్పుడు, న్యాయం అనుకున్నప్పుడు గట్టిగా నిలబడాల్సిందే. అదే ఇప్పటి వరకు అందరు ముఖ్యమంత్రులు కూడా వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలు చేసిన వాళ్ళే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన కూడా చేశారు. ఎందుకంటే పాదయాత్రలో మొదటి నుంచి కూడా ఆయన అనుకూలంగానే ఉన్నారు కదా. రాజశేఖర రెడ్డి గారికి కొడుకే, కానీ రాజశేఖర రెడ్డి గారు లాంటి స్పిరిట్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. కన్న కొడుకే కావచ్చు, కానీ రాజకీయ వారసుడు ఆయన కాదు. ఎందుకంటే ఆయనలో ఒక నిబద్ధత ఉన్నది. ఎవరిలో? వయస్సులో ఒక నిబద్ధత ఉన్నది, ఓ నిజాయితీ ఉన్నది, బలం గట్టెడు కూడా అన్నీ ఉన్నాయి ఆయనలో. నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే చాలా మార్పులు వచ్చేది, చాలా మార్పులు వచ్చేది. నేను వ్యక్తిగతంగా ఆయనను గౌరవిస్తాను కదా. ఆయనలో 10% కూడా ఆ లక్షణాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారిలో. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎన్ని సందర్భంలో అండగా నిలబడ్డానో, కొన్ని సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా నిలబడ్డా. ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు అందరు అడ్డం పడితే నేను స్వాగతించాను. భారత పౌరులు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉన్నది, తెలంగాణ రాష్ట్రం తిరిగే స్వేచ్ఛ ఉన్నది. సమస్యలు విధానాలకు సంబంధం లేకుండా తిరిగే స్వేచ్ఛ అందరికి ఉన్నది, ఎవరిని అడ్డుకోవద్దని చెప్పి నేను వచ్చాను. ఆయన లక్ష దీక్ష పెడితే రైతుల కోసం నేను పోయి మద్దతు ఇచ్చాను. అదే సమయంలో గుంటూరులో ప్రత్యేక హోదా కోసం దీక్ష అయితే నేను మద్దతు ఇచ్చాను. వైసీపీ రాష్ట్ర బంద్ కాల్ ప్రత్యేక హోదా కోసం అయితే నేను పోయి బంద్ చేసి వచ్చాను. నేను సమస్యల కాడ న్యాయబద్ధంగానే ఉంటాం. కానీ ఆయన ప్రధానమంత్రి గారికి గతంలో లేఖ రాశాడు అతను కడప ఎంపీగా ఉన్నప్పుడు. వైఎస్ఆర్సీపీ మొదటి ప్లీనరీ సమావేశంలో ఇడుపులపైలో వర్గీకరణలో తీర్మానం చేశాడు. గుర్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తానే శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, నువ్వు వర్గీకరణ చేసి దళితులను చీల్చావు, అది రాజ్యాంగ విరుద్ధం, మా విరుద్ధం మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో రాజశేఖర్ గారు తీర్మానం చేసిండు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, కేసీఆర్ గారు తీర్మానం చేసిండు తెలంగాణలో. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారే మాట తప్పడమే కాకుండా దానికి విరుద్ధంగా మాట్లాడడం మొదలుపెట్టి, వర్గీకరణ అంటేనే దళితుల చీలిక అనే పద్ధతిలో ఇక ఆయన లేనిపోని కామెంట్ చేసుకొని ఇక ఆయన ఉండదలుచుకున్నాడు. వర్గీకరణ నేను వ్యతిరేకిస్తాను, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాను, మాదిగలు నా పార్టీలో ఉంటే ఉండని అంటే లేకుంటే లేదు, కానీ నేను మాత్రం మాలల వైపే ఉంటాను అని చెప్పి ఆయన యూటర్న్ తిరిగాడు. నిజంగా మాట మీద నేను చాలామందిని చూశాను, కానీ ముఖ్యమంత్రుల్లో ఇంత మాట తప్పి ఉండే ముఖ్యమంత్రిని ఒక జగన్మోహన్ రెడ్డిలోనే చూశాను. ఆయనకు విధానాలు విలువలకు లేవు అనే విషయం అర్థమైపోయింది. నిజంగా తండ్రికి కొడుకే, కానీ ఆయన రాజకీయ స్పృహ రాజశేఖర్ గారిలో ఉంటే రాజశేఖర్ స్పృహ ఈయనలో లేదు, దానికి విరుద్ధంగానే ఉన్నాడు. అదో అపరిచితుడు బ్యాచ్ లాగా ఉంటుంది ఆయన. మందకృష్ణ గారు వామపక్ష రాజకీయాలతోటి జీవితం ప్రారంభించి, వామపక్ష ఉద్యమాలతో జీవితం ప్రారంభించి లెఫ్ట్ నుంచి ఈరోజు పూర్తిగా రైట్ వైపు వెళ్ళారనేది మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఎంతవరకు నిజం? అమ్మా, ఇప్పుడు ఒక పేదల కోసం లేదా వివక్షతను ఎదుర్కొంటున్న సమాజం కోసం నిలబడే సమయంలో యుక్త వయసు వచ్చేటప్పటికి మా పోరాటానికి మాకు అండగా నిలబడ్డది ఎర్రజెండా పార్టీ. మేము అందులో ఆ ఎర్రజెండా నీడలోనే మేము ముందుకు వచ్చేసాము. అది ఆ దశ అది కదా. కానీ మేమంటూ ఒక ఎజెండా ఎన్నుకొని మళ్ళీ ముందుకు వచ్చేసాం. ఈ ఎజెండా పార్టీలు ఎన్నుకోలే కదా. మరి మేము ఎన్నుకున్న వర్గీకరణ అనే ఎజెండాను ఏ పార్టీ ఎన్నుకోలేదు కదా. మేము ఆ ఎజెండాను పెట్టుకొని ముందుకెళ్తున్న సమయంలో అన్ని పార్టీలు సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ సపోర్ట్ వేరు, ఆ ఎజెండాను పట్టుకొని ముందుకెళ్ళడం వేరు కదా. కదా, మేము ముందుకెళ్తున్న దశలో అన్ని పార్టీలు సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు లెఫ్ట్ నుంచి రైట్ వరకు, నేను ఉద్యోగంలో పనిచేస్తున్న రోజుల్లో రాడికల్ అనుకుంటే ఆర్ఎస్యు అనుకుందాం. ఇప్పుడు బీజేపీకి మార్గనిర్దేశం చేసేది ఆర్ఎస్ఎస్ అనుకుందాం. మరి ఆర్ఎస్యు నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు మరి వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థిస్తున్నాయి కదా. అది కరెక్ట్, నిజమే. అంటే ఇప్పుడు ఆర్ఎస్యు అనేది ఒక విద్యార్థి సంఘం, ఆర్ఎస్ఎస్ అనేది ఒక భావజాలకు సంబంధించిన ఒక సంస్థ.
ఒక దృక్పథానికి సంబంధించిన ఒక సంస్థ కదా కదా. ఇప్పుడు ఆ దృక్పథానికి సంబంధించిన రాజకీయ పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఒకవేళ రాడికల్ నడిపిన పార్టీ ఒక మావోయిస్ట్ పార్టీ అనుకుందాం. మరి ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు సమర్థిస్తుంది, మావోయిస్ట్ పార్టీ నుంచి బీజేపీ వరకు సమర్థిస్తున్నది. అంటే అన్ని రాజకీయ పక్షాలు సమర్థించే ఏకైక డిమాండ్, ఏకైక ఉద్యమం వర్గీకరణ. ఎలా సాధించగలిగారు రైట్ని లెఫ్ట్ని అందరినీ ఒకవైపుకి తీసుకురాగలిగిన నిజంగా? ఎందుకంటే అందరు నేను చూసా చాలా సందర్భాల్లో అందరూ ఇటు రైట్ని అటు బండారు దత్తాత్రేయ గారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, కిషన్ రెడ్డి అందరూ ఇటు లెఫ్ట్ అసలు ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్, టీడీపీ, ఈవెన్ బీఆర్ఎస్ ఉద్యమం ముందు ఇలా అందరూ కూడా సపోర్ట్ చేయగలిగిన ఒక ఉమ్మడి ఎజెండాగా మీరు తీసుకురావడం ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీ ఎజెండా అయినా పేదరికం తొలగించాలి, అన్యాయం జరిగిన కాడ న్యాయం చేయాలనే కదా సూత్రం చెప్పేది. కాబట్టి ఆ సూత్రానికి తగ్గట్టుగానే మాదిగల స్థితిగతులు, దళితుల్లో మెజార్టీ కులాల స్థితిగతులు కనిపిస్తున్నాయి కదా. పొడి వాళ్ళ వైపు బలంగా నిలబడడానికి వీళ్ళు ముందుకు రాకపోయినా ముందుకొచ్చిన ఒక సంఘం పక్షాన మనం నిలబడాలి కదా అని చెప్పి అన్ని పార్టీలు అనుకోవడానికి దారితీసినాయి. ఇప్పుడు బీజేపీ కాడికి మాట్లాడుకుందాం. ఇప్పుడు దళితుల గురించి మాట్లాడేది కాంగ్రెస్ కాదా, టీడీపీ మాట్లాడదా, కమ్యూనిస్టులు మాట్లాడరు, అందరు మాట్లాడతారు. బీజేపీలో ఒక సూత్రం ఏమున్నదంటే ఆ సూత్రానికి తగ్గట్టుగా వర్గీకరణ ఉన్నది. గౌరవ పండిట్ దీన్ దయాళ్ గారు బీజేపీకి స్ఫూర్తిదాత కదా, జనసంఘ్ స్ఫూర్తిదాత కదా. ఆయన ఏంటంటే ఈ దేశ సంపద, ఈ దేశ సంక్షేమ ఫలాలు ఈ దేశంలో ఉండబడే చిట్ట చివరి వాడికి అందాలి. అంటే ఈ సంపద, ఈ సంక్షేమ పథకాలు మధ్యలోనే ఆగకూడదు, చిట్ట చివరి పేదవాడికి కూడా అందాలనేది అంత్యోదయ స్ఫూర్తి అది. ఓకే, ఇప్పుడు వర్గీకరణ అనేది దళితుల్లో చిట్ట చివరి కులానికి, చిట్ట చివరి అంటే వెనుకబడ్డ దళిత కులానికి, కుటుంబానికి అందాలనేది వర్గీకరణ డిమాండ్ కదా. అందువల్ల మొదటి నుంచి వర్గీకరణ డిమాండ్ను బీజేపీ అంత్యోదయ స్ఫూర్తికి అనుగుణంగా చూస్తుంది. అసలు అంత్యోదయ స్ఫూర్తినిచ్చిందే పండిట్ దీన్ దయాళ్ గారు. పండిట్ దీన్ దయాళ్ గారు అంటేనే బీజేపీ శ్రేణులకు అత్యంత ఆరాధనీయుడు. అతను శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని ఆరాధించినట్టుగానే అంత్యోదయ స్పిరిట్ ఏదైతే ఉన్నదో ఆయనను దీన్ దయాళ్ గారిది ఆదరిస్తున్నాను. కాబట్టి నువ్వు మావోయిస్ట్ పార్టీ సూత్రమైన పేదరిక నిర్మూలన, సాంఘిక వ్యవస్థను తీసేయడం కదా, దానికి వర్తిస్తుంది, బీజేపీకి వర్తిస్తుంది, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. అంటే ఎజెండా ఎన్నుకునేది అయితే ఉన్నదో కరెక్ట్ అన్ని పార్టీలలో ఉండబడే విధానాలకు లోబడే ఈ ఎజెండా కనిపిస్తుంది. కాబట్టి సమస్య ముందుకెళ్తున్న దశలో అందరు ఏకమై దీనికి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చేది. మీరు కమ్యూనిస్టులు నిలబడ్డ కాడ బీజేపీ ఉండరు, బీజేపీ ఉన్న కాడ కమ్యూనిస్టులు ఉండరు కదా. కానీ ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే ఇటు సైడ్ బీజేపీ లీడర్లు ఉంటారు, ఇటు సైడ్ కమ్యూనిస్ట్ లీడర్లు ఉంటారు కదా. ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ అందరూ ఉంటారు. అంటే ఒక డిమాండ్లో ఉండబడే న్యాయబద్ధత కదా, అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చే కాడికి రావడం జరిగింది. కానీ మందకృష్ణ గారు ఇటు రాజ్యాంగం, అటు మనుస్మృతి, రేపు మనుస్మృతిని ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళబోయే బీజేపీని మీరు ఒక సపోర్ట్ చేయడం అంటే మనుస్మృతిని పట్టుకోవడమే కదా, అది సాధ్యమవుతుందా? తల్లి, ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలను ఆచరణ ద్వారా గమనిద్దాం, ఆచరణ ద్వారా మనం గమనిద్దాం కదా. ఇప్పుడు నా దృష్టిలో మనుస్మృతి, ఆ మనుస్మృతిలో ఏం రాసిందో నేను పెద్ద చదువుకోలేదు కాబట్టి నేను నా దృష్టిలో మనుస్మృతి అని ఎవరైనా మాట్లాడితే ఓకే, అట్టడుగు వర్గాలను అణగదొక్కేదే మనుస్మృతి అనుకుంటే, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురాకపోవడమే మనుస్మృతికి నిదర్శనం అవుతాయి కదా. నాకు తెలిసి గౌరవ నరేంద్ర మోడీ గారు అట్టడుగు వర్గాలను పైకి తీసుకొస్తున్నట్టుగానే కనిపిస్తున్నది కాంగ్రెస్తో పోల్చుకుంటే. ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తా, కాంగ్రెస్తో పోల్చుకుంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ఎవరు? పార్టీ బీజేపీ, ఓకే, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ప్రముఖ నాయకుడు. ఓకే, ఆయన సామాజికంగా ఈ దేశ కుల వ్యవస్థలో ఎవరు? బీసీ. ఓకే, నెహ్రూ కాలం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు ఈ దేశ ప్రధానమంత్రులు ఒక బీసీ అయిన వ్యక్తి ఎవరు లేరు, నరేంద్ర మోడీ గారు. కొన్ని గత ప్రధానమంత్రులకు ఈయనకు ఒక తేడా కూడా ఉంటుంది, తను బీసీ అంటే ఎంతో ఉన్నత వర్గాల కంటే సామాజికంగా వెనుకబడ్డ కులం నుండి వచ్చినాడు. ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాడు అనేది ఆచరణలో చూద్దాం. నెహ్రూ కాలం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు
మీరు క్యాబినెట్ విస్తరణలో మంత్రివర్గంలో వివిధ వర్గాల ప్రాతినిధ్యం చూడండి. నేను ఎవరి నుంచి మొదలుపెట్టినా మొట్టమొదటి నెహ్రూ ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఉన్న మన్మోహన్ సింగ్ గారి వరకు మొత్తం క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు వివిధ సామాజిక వర్గాల మంత్రుల సంఖ్య చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం 35 నుంచి 40% లోపే. ఓకే. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ 2-3 దశలుగా జరిగిన విస్తరణలో ఇప్పుడు 67 నుంచి 70%కి తీసుకొచ్చాడు. మనుస్మృతి అంటే అణగారిన వర్గాలను అణిచేసేది మనుస్మృతి అంటే అణగారిన వర్గాలను క్యాబినెట్ దాకా తీసుకొచ్చింది ఎవరు? రాజ్యంలో భాగస్వామ్యం చేసింది ఎవరు? కాంగ్రెస్ కంటే నరేంద్ర మోడీ గారికి మార్కులు ఎక్కువనే కదా. రెండో విషయం, ఒక 10 ఏళ్ల తేడా చూద్దాం. ఒక 10 ఏళ్ల చూద్దాం. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక 10 ఏళ్ల పాలన జరిగిపోతున్నది. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు అంతకుముందు 10 ఏళ్ళు ఎవరు? కాంగ్రెస్, యూపీఏ. ఎవరు? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. పెద్దలు మీరు గమనించండి, ఆ 10 ఏళ్ళు 2004-2014 మధ్యలో 10 ఏళ్ళు ఇద్దరిని రాష్ట్రపతులు చేసే అవకాశం కాంగ్రెస్కి వచ్చేసింది. ఓకే. ఇద్దరిని, ఒకరు ప్రణబ్ ముఖర్జీని చేసింది, ఒకరిని ప్రతిభా పాటిల్ని చేసింది. ఓకే. ఇద్దరు ఏ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు? ఇద్దరు బ్రాహ్మణులు కదా. పోనీ గౌరవ నరేంద్ర మోడీ గారికి 2 సార్లు రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చేసింది. ఒకరిని దళితుడిని, ఒకరిని గిరిజన అమ్మాయి. రామ్నాథ్ కోవింద్ని చేశారు, ఇప్పుడు ద్రౌపది ముర్ము చేశారు. ఇప్పుడు చెప్పు, మనుస్మృతి అంటే ఒక పార్టీకే అంటగడతామా? ఒకవేళ అంటగడితే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్కే అంటగట్టాల్సి వస్తుంది. చెప్పుతాలి ప్రాక్టికల్ గా పదవుల్ని చూస్తే అలా ఉంది. కానీ ఈ అణగారిన వర్గాలనే అక్కడ పెట్టి మనుస్మృతిని అమలు చేస్తారేమో తిరుగుబాటు రాకుండా. తల్లి, ఈ వర్గాలు గౌరవాన్ని కోరుతున్నాయి తల్లి. ఈ వర్గాలు ఈ కాలంలో మా ప్రాతినిధ్యం ఏందని కోరుతున్నాయి తల్లి. అంతేనా? అన్ని మనం నెగిటివ్ కోణంలో చూస్తే అర్థం కావు తల్లి. ఇప్పుడు మేము వర్గీకరణ ఎందుకు కోరుతున్నాం తల్లి? మాకు అన్యాయం జరిగిందని వర్గీకరణ కోరుతున్నాం. కానీ మంత్రివర్గంలో మా సంఖ్య కూడా ఉండాలి అనుకుంటామా లేదా? ఖచ్చితంగా అదే కదా. దాన్ని అంటే రాజ్యంలో భాగస్వామ్యం కావడం కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం అంటే చిన్న విషయం కాదు కదా. మరి ప్రభుత్వంలో ఈ వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఇచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్, బీజేపీకి వచ్చేటప్పటికి ఓకే గౌరవ నరేంద్ర మోడీ గారే ప్రాతినిధ్యం ఇచ్చాడు, ఉన్నత స్థానానికి తీసుకొచ్చడానికి సహకరించాడు. అందువల్ల ప్రతి కోణంలో ఒక బీజేపీని మనం దోసుకొని నిలబెట్టాలంటే నిజంగా ఏ కోణంలో నువ్వు దోసుకొని నిలబెట్టాలన్నా ఇప్పుడు అది సరిగ్గా కాంగ్రెస్కే వర్తిస్తుంది. మళ్ళీ ఒక ఏళ్ళు ఇటు చూపెడితే 5 ఏళ్ళు వెనక చూపెట్టినట్టుగా ఇప్పుడు ఈ గౌరవ నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు అణగారిన వర్గాలకు రిజర్వేషన్లకు ఎలాంటి ప్రమాదం లేదమ్మా నేను అనుకుంటున్నా. కృష్ణన్న మెడలో నల్ల జెండా, కాషాయ జెండా ఎప్పుడవుతుంది? అది పాపం అందరు ఎదురు చూస్తుండ్రు. నేను పోకముందే నన్ను పంపేటట్టున్నది చాలామంది. తల్లి, నేను ఒక విషయం చెప్తున్నాను. అంటే చాలామంది మనసులో ఉన్నది ఏది, కృష్ణమాది గారు బీజేపీలో చేరుతాడేమో, కండవ మారుతుందని చెప్పి కొద్దిగా మనం స్వతంత్రంగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు కూడా తొందరగా ఈయన పోతే బాగుంటుంది కదా అనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏడ్చేద్దాం సార్, నేను ఎక్కడికి పోను తల్లి. నాకు కండవ 30 ఏళ్ళ క్రితం ఏదో, 31 సంవత్సరం తర్వాత ఏదో, నేను జీవించినంతకాలం కండవ మారదు. ఇక నన్ను ఏ పాటలో ఇండిపెండెంట్ గా రాజ్యసభ మీకు ఇస్తే, రాజ్యసభ కానీ అలాంటిది నేనేం తల్లి అంటే ఇప్పుడు కేటగరైజేషన్ సంపూర్ణంగా పూర్తయిన తర్వాత నేను చట్టసభలకు ఎందుకు వెళ్ళాలి చెప్తాలి? నోరు మూసి ఉండడానికి వెళ్ళాలన్నా మాట్లాడడానికి అవుతే మేము స్వతంత్రంగా ఉన్నప్పుడే మేము మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మేము స్వతంత్రంగా ఉన్నాం కాబట్టి టీడీపీ దగ్గర పోగలిగాం, బీజేపీ దగ్గర పోగలిగాం, కాంగ్రెస్ దగ్గర పోగలిగాం, బీఆర్ఎస్ దగ్గర పోగలిగాం, కమ్యూనిస్టుల దగ్గర పోగలిగాం, మార్క్సిస్ట్ దగ్గర పోగలిగాం, అందరి దగ్గర పోగలిగాం. మేము ఏదో ఒక పార్టీ అయితే అందరి దగ్గర పోలేం కదా. అదే సమయంలో మేము స్వతంత్రం ఉండడం వల్లనే ఈ దేశంలో ఎక్కలేని కొన్ని ఉద్యమాలు టేకప్ చేశాం. గుండె జబ్బుల ఉద్యమం మీరే చెప్పారు, వికలాంగుల ఉద్యమం, ఓల్డేజ్ సంబంధించిన విషయం. ఇది ఒక విషయం ఇప్పుడు మీకు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన సందర్భంగా రాజకీయాల్లో నన్ను బాగా కలిచివేసిన ఘటన మీరు అదే మందకృష్ణ గారు చేసిన వికలాంగుల ఉద్యమము అంటూ అది చెబుతూ కూడా ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. అవునమ్మా, ఇప్పుడు మనం వికలాంగులు అంటే చాలా దయనీయ జీవితాలు గడుపుతున్నాం కదమ్మా. మేము సాంఘిక వివక్షతకు మేము గురి కావచ్చు, కానీ చాలా రకాలుగా వివక్షతకు వికలాంగుల సమాజం గురి. పవన్ కళ్యాణ్ మీరు విమర్శించారు ఈ మధ్య కాలంలో. అవును, విమర్శించే పరిస్థితులు తీసుకొచ్చుకున్నప్పుడు నేను విమర్శించాల్సిందే కదమ్మా.
నేను చెప్పాను. ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వం ఉందమ్మా. ఒక మంత్రి శాఖను ఆయన విమర్శించడం అంటే ఆయన శాఖలో ఏదన్నా లోపం జరిగితే ఇంకో మంత్రి విమర్శించవచ్చునా? ఆ కోణంలోనే తప్ప వ్యక్తిగతంగా సామాజిక కోణంలోనే వ్యక్తిగతంగా తనంటే నేను కూడా అభిమానిస్తాను. ఎందుకు అభిమానిస్తే ఒక పార్టీని పెట్టడమే కాకుండా మొదటిసారి చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన తర్వాత కూడా అదే సంకల్పంతో మళ్ళీ ముందుకు నడిపించి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు కదమ్మా. సంకల్ప బలం గొప్పది. ఆయన ఎప్పుడు సంకల్పాన్ని నుంచి దూరం కాలేదు. ఆ కోణంలో నేను అది చేస్తాను. కానీ ఒక మహిళా శాఖ నిర్వహిస్తుంటే ఆ శాఖ నేను తీసుకుంటే ఎట్లుంటుంది, నేను తీసుకుంటాననే మాట అనేటప్పటికీ అంటే ఆ శాఖలో ఆమె ఫెయిల్ అయినట్టు నువ్వు అన్నట్టే కదా. అంటే అక్కడ ఆ కోణంలోనే తప్ప ఇంకా మిగతా కోణంలో ఆయనకు నాకు విభేదాలు ఉంటే ఉన్నాను అంతే అంతే తప్ప ఇంకోటి. ఇక మందకృష్ణ, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు మీరు అందరు కలిసి ఎవరి ఏమంటారు ఎవరి కులాల కోసమో ఎవరి వర్గం కోసమో అందరు చివరికి మీరు ఈవెన్ ఓసీ సంక్షేమ సంఘంతో కూడా కలిసి పనిచేశారు. ఎందుకంటే అన్ని సంక్షేమాలని కలుపుకుంటూ ఒక మహాజన సమితిని కూడా ఏర్పాటు చేశారు. అలాంటిది అందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలోకి లేదా రాజ్యసభ సభ్యులుగానో అలా వెళ్ళారు. మందకృష్ణ గారిని మేము పార్లమెంట్లోనో ఎక్కడో ఎప్పుడు చూస్తాం అంటే నేను అట్లా అనుకోవట్లేదు తల్లి. ఇప్పుడు ఏంటంటే ఈ కేటగరైజేషన్ సంపూర్ణంగా పూర్తి అమలు జరుగుతున్న సమయంలో భవిష్యత్తులో ఇంకో కొన్ని ఎజెండాలు ఎన్నుకుంటామమ్మా. ఆ ఎజెండాకు లోబడి ఎవరన్నా అండగా నిలబడితే మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఎజెండా మారదు, మా కండువ మారదు. ఎజెండా ఏంటిది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో పేద వర్గాలు ఎదుర్కొంటున్న, అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. వాటికి ఒక రూపం ఇచ్చే స్థాయిలో అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటివరకు ఏం జరగలే. రూపం ఇచ్చగలే. ఎగ్జాంపుల్ చెప్పాను. డాక్టర్ రిజర్వేషన్లకు పితామహుడు అంటేనే మనకు రాజ్యాంగంలో అంబేద్కర్ను అంటాం కదా. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ శాఖకైతే మంత్రిగా ఉన్నాడో ఆ శాఖలో రిజర్వేషన్ లేవు ఇప్పటికీ. మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరమ్మా? డాక్టర్ అంబేద్కర్. న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు. న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేకపోతే ఈ వర్గాల ప్రాతినిధ్యం న్యాయశాఖలు ఎట్లుంటుందమ్మా? ఇప్పుడు వివిధ డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ లేవు అనుకో, ఆ డిపార్ట్మెంట్లో వీళ్ళ ప్రాతినిధ్యం కనిపిస్తాయి. కానీ న్యాయశాఖలు రిజర్వేషన్ లేవు. ఆనాడు లేవు, ఈనాడు లేవు. తర్వాత చట్టసభలు, లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలిలో రిజర్వేషన్ లేవు. అంటే చట్టసభలకు వచ్చేటప్పటికి ఒక దగ్గర భాగస్వామ్యం కనిపిస్తుంది, ఒక దగ్గర భాగస్వామ్యం లేకుండా పోయింది. ఒక దగ్గర భాగస్వామ్యం ఉండడానికి కారణం రిజర్వేషన్లు, ఒక దగ్గర భాగస్వామ్యం లేకపోవడానికి రిజర్వేషన్ లేకపోవడమే కారణం. ఓకే. ఆనాటి కాలంలో ప్రభుత్వ రంగమే మొత్తం ఉన్నది, ఇవాళ ప్రైవేట్ రంగం అయిపోయింది. అంటే రిజర్వేషన్లు మొత్తం కుదించబడుతున్నాయి. రిజర్వేషన్లు పేరుకు రాజ్యాంగంలో ఉంటాయి కానీ ఈ ప్రైవేట్ రంగం మొత్తం అయిపోతే రిజర్వేషన్ ఉండవు ఇక కదా. కాబట్టి ఈనాటి అవసరం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ల గురించి మాట్లాడడం. ఓకే. దళిత గిరిజన బలహీన వర్గాల చేతికి న్యాయమైన వాట దక్కే విధంగా భూ పంపిణీ కూడా జరగాలమ్మా. భూమి అనేది ఆత్మగౌరవం, భూ పంపిణీ సమాజంలో వాటా భూమితోనే వస్తుంది. పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన, వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన, వాళ్ళ అస్తిత్వానికి సంబంధించిన, వాళ్ళ విముక్తికి సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయమ్మా. అంబేద్కర్ కాలం నుంచి ఈ అంశాలు లేవనెత్తలేదమ్మా ఎవరు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరమ్మా రాజ్యసభలో? మల్లికార్జున ఖర్గే. దళితుడే అంటారు, అంబేద్కర్ని గౌరవిస్తారు కదా. మరి ఆయన ఉన్నది రాజ్యసభలో రిజర్వేషన్లు కావాలని అడగవచ్చు కదమ్మా. అంబేద్కర్ని గౌరవించే మనం న్యాయశాఖలో రిజర్వేషన్ ఎందుకు లేవని చెప్పి మల్లికార్జున ఖర్గే అడగవచ్చు కదనమ్మా. ఓకే. దళిత గిరిజన వర్గాల చేతికి భూ పంపిణీ కూడా జరగాలని చెప్పి ఎందుకు అడుగుతలేమమ్మా. అంతో ఇంతో ఇందిరాగాంధీ కాలంలో భూ పంపిణీ జరగాలని మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉండేనమ్మా. ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరమ్మా భూ పంపిణీ జరగాలని చెప్పి. అంటే స్వతంత్రంగా వెళ్ళాలని అనిపిస్తుందమ్మా, కానీ స్వతంత్రంగా వెళ్ళకపోయినా మేము ఏదో పాటలు పోయి మేము వెళ్ళాల్సిన అవసరం మాకు లేదమ్మా. అన్ని సామాజిక వర్గాలు అండదండలు ఉండి నిజమే అన్న చట్టసభలోకి వెళ్తే పేద వర్గాలందరికీ మేలు జరుగుతుంది అని అనుకుంటే అందరి అభిమానంతో అందరి ఆమోదంతో వెళ్ళడం వేరమ్మా. కానీ వెళ్ళడం కోసం పార్టీలో చేరి ఏదో ఒక జెండా కప్పుకొని వెళ్ళడం అయితే సాధ్యపడదమ్మా. నా జీవితంలో అయితే సాధ్యపడదమ్మా. నేను ఏ సమస్యలు అయితే ప్రధానంగా చట్టసభలో ప్రస్తావించాలో, ఏ వర్గాల సమస్యలకు పెద్దపీట వేయాలో చట్టసభలో మాట్లాడడం కోసం ఆ వర్గాల నిజమైన ప్రతినిధికి వెళ్ళాలి. కానీ ఎవరో
వాళ్ళ ఆదేశాలను పాటించే వ్యక్తిగా వెళ్ళడం అంటే నా జీవితంలో కుదరదమ్మా అది. ఇక నెక్స్ట్ మీ ఎజెండా ఏంటి అమ్మా నెక్స్ట్ మీ ఎజెండా ఏంటి? అయిపోయింది వర్గీకరణ, సరే వర్గీకరణ అమలు కోసం మీరు ఉద్యమిస్తారు, ఆ తర్వాత అమ్మ చెప్తున్నా కదా, ఇప్పుడు అమలులోకి తీసుకురావడం తక్షణ కర్తవ్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామమ్మ. ఓకే, ఈ అమలు సాఫీగా జరిగితే ఆ తర్వాత మళ్ళా ఎంఆర్పిఎస్ ఎన్ని రాష్ట్రాలకు విస్తరించిందో అన్ని రాష్ట్రాల ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నింటినీ మళ్ళీ కూర్చుండబెట్టాలమ్మా. కూర్చుండబెట్టి భవిష్యత్తులో మన ప్రయాణం ఎట్లా ఉండాలి, ఒకవైపు అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం దిశగా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే చెప్పారు, 30 ఏళ్ల క్రితం 31 సంవత్సరం క్రితం ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ దేశ రాజకీయాల్లోనే అత్యంత ఒక సోషల్ మూమెంట్గా ఎదిగింది. ఎంఆర్పిఎస్ గురించి మాట్లాడిన పార్టీ ఎవరు లేరు వాళ్ళ దేశంలో. ఈ స్థాయి వస్తుందని మేము అనుకోలే, కానీ మనం నిలబడ్డ వల్ల వచ్చేసింది కదా. అంటే ఎప్పుడు మొదలుపెట్టినప్పుడే అన్నీ సాధించకపోవచ్చునమ్మా, కానీ సాధించాలని పట్టుదల ఉంటే ఖచ్చితంగా జరుగుతాయమ్మా వెనక ముందు. కాబట్టి రేపు భవిష్యత్తులో వేసే కార్యాచరణ అది అణగారిన వర్గాలందరికీ, మహిళలు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, అగ్రకుల పేదలు, దళితులు, వికలాంగులు. నాకు తెలిసి ఇప్పుడు మనం చేసిన ఉద్యమాలు చూడమ్మా, దేశంలో ఎక్కలేని ఫలాలమ్మ ఇక్కడ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పిఎస్లో వచ్చింది తల్లి. ఈ దేశంలో ఆరోగ్యశ్రీ పథకం ఎక్కలేదు. మళ్ళీ కేంద్రం ఆయుష్మాన్ పథకం తీసుకొచ్చింది దీని మీదనే. 2004లో మనం కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందాలి పేదలకు అని చేశాం. 2018లో అది ఆయుష్మాన్ పథకంగా కేంద్రం తీసుకొచ్చేసింది. అంటే 2018 కంటే ముందు 2004లో మనం ఇక్కడ తీసుకొచ్చాం. ఏ రాష్ట్రంలో అట్లాంటి పథకం లేదు. వికలాంగుల పెన్షన్ ఈ స్థాయిలో ఏ రాష్ట్రంలో లేవు. వికలాంగులు ఒక సంఘంగా ఏర్పడాలి అనేది కూడా ఎప్పుడు లేదు. వాళ్ళకి ఓల్డేజ్ వాళ్ళ కోసం, విడోస్ కోసం, ఒంటరి మహిళల కోసం, ఆకలి బాధల కోసం, అనాథల కోసం కదా, అమరుల కోసం. ఏది తెలంగాణ వచ్చే సమయంలో అమరుల తల్ల కడుపుకోత మహాసభ పెట్టడం. అంటే పేరుకు ఎంఆర్పిఎస్ కుల సంఘం అనిపించిన తల్లి, ఈ దేశంలో ఎవరు పట్టించుకోలేని అంశాలన్నిటినీ పాలకులు విస్మరించిన, ప్రతిపక్షాలు గుర్తుపట్టలేని అంశాలన్నిటినీ ఎజెండా చేసుకుని ఉద్యమం చేస్తే దేశంలో ఎక్కలేని పథకాలు, సంక్షేమం ఇక్కడ అందడానికి అవకాశం వచ్చింది. అంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా దేశంలో ఇంకా ఎలాంటి సమస్యలు మనం ఎజెండా చేసుకోవాలి, ఏ వర్గాల సమస్యలు ఎజెండా చేసుకోవాలి, వాటన్నిటినీ ఒక రూపకల్పన చేయడం కోసం ప్రయత్నం చేసి భవిష్యత్తు ప్రయాణం సాగుతుందమ్మా. ఒకటి మా కండవ మారదు, ఎజెండా పేదల వైపే ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, మహాన్యూస్ స్టూడియోకి వచ్చినందుకు. మొత్తం మీద అసాధ్యం అనుకున్న ఒక డిమాండ్ని సుసాధ్యం చేయడమే కాదు, ఆ నినాదాన్ని దళితుల నుంచి, అణగారిన వర్గాల నుంచి, అన్ని కులాలు ఈ సమాజంలో అభివృద్ధిలో పార్టిసిపేట్ కానీ అన్ని కులాలని కూడా ఆ డిమాండ్ అన్ని కులాల నుంచి తీసుకొచ్చి సాకారం చేసుకునే దిశగా ఉద్యమాన్ని రగిల్చిన మందకృష్ణ గారు జీవితాంతం తన మెడలో జెండా మారదంటున్నారు, తన ఎజెండాను మారదంటున్నారు. ఇది మందకృష్ణ గారితోటి మహాన్యూస్ స్పెషల్.